డాక్టర్ గారు వనజ ఇలా అడుగుతున్నారండి. నా వయసు 26 సంవత్సరాలు. పెళ్ళై 2 సంవత్సరాలవుతోంది. నాకు ఈ నెల పీరియడ్స్ ఇంకా రాలేదు. అయితే నాకు లో బ్యాక్ పెయిన్ బాగా వస్తోంది. నడుము నొప్పి ప్రెగ్నెన్సీ రావటానికి చిహ్నంగా భావించవచ్చా? అయితే నేను ఈ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. నేను డాక్టర్ని కలవాలంటారా? లేక ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయమంటారా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వనజ గారు, అన్నిటికంటే సులభమైనది ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం. మీరు ఒక్కసారి ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మీకు నిర్ధారణ అయిపోతుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. ప్రెగ్నెన్సీ ఉన్నా మీకు బాధపడాల్సింది ఏం లేదు. తరచుగా అందరికీ లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు అనేవి కామన్గా వస్తున్నాయి. ఎందుకంటే అది వైటమిన్ డి లోపమై ఉండొచ్చు. చిన్న ఇంజెక్షన్ తీసుకొని వైటమిన్ డి మెడికేషన్స్, కాల్షియం తీసుకుంటే సెట్ అయిపోతుంది. వైటమిన్ డి లోపం వల్ల కూడా ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లోవర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఎవరైనా నేర్పిస్తారు. ఏ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజెస్ చెప్తారు. అలా మీరు బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదని నిర్ధారణమైనా కూడాను పీరియడ్ ఎందుకు రాలేదనేది ఒక్కసారి స్కాన్ చేసుకొని చెక్ చేసుకొని ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి నిర్ధారించుకొని మీరు మెడికేషన్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అయితే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్కి అన్నిటికంటే కామన్ రీజన్స్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అండ్ బ్యాక్ని తప్పు రకంగా వాడడం, ఎక్కువగా వంగడము, సపోర్ట్ లేకుండా స్ట్రెచ్ అవ్వడము, అలాంటివి చేయడం. అయితే మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ వాళ్ళు చెప్తారు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేసుకోండి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి ఉన్న అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లోనే చేసుకోవడం చాలా సులువు కాబట్టి మీరు ఫస్ట్ చేసుకుని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా దాని ప్రకారం తీసుకోవచ్చు.